ఆ మాజీ మంత్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలవుతుంది. ఆ మాజీ మంత్రి మాత్రమే కాదు, ఆయన తండ్రి తాతలు కూడా రాజకీయాల్లో ఒక వెలుగు వెలికారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఓ సొంత నియోజకవర్గం ఉంది. కానీ ఈ మాజీ మంత్రికి 20 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆయన పోటీ చేసే సెగ్మెంట్ మారిపోతుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి నాన్ లోకల్ అన్న ట్యాగ్ మెడకు వేలాడుతూ ఉండటంతో భయపడుతూనే ఎన్నికల బరిలోకి దిగుతుంటారు. ఇంతకీ సొంత నియోజకవర్గంలో లేని ఆ మాజీ మంత్రి ఎవరు? 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? విశాఖపట్నం జిల్లాలో దాదాపు రాజకీయ నాయకులందరికీ చెప్పుకోవటానికి సొంత నియోజకవర్గాలున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ సెగ్మెంట్ టికెట్ తమదే అన్న ధీమాతో ముందు నుంచే వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అలాంటి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాత్రం సొంత నియోజకవర్గం లేకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్ రాజకీయాల్లోకొచ్చి దాదాపు 20 సంవత్సరాలవుతోంది. దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్ కు ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఎక్కడ్నుంచి పోటీ చేయాలో అర్థం కాని పరిస్థితి. అమర్నాథ్ తండ్రి తాత ఇద్దరు పెందుర్తి నియోజకవర్గం నుంచే రాజకీయం చేశారు. అక్కడి నుండే బరిలో నిలిచి గెలిచి సత్తా చాటారు. గుడివాడ గురునాథరావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్నాథ్ మాత్రం ఎన్నికలొచ్చిన ప్రతిసారి పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గుడివాడ కార్పొరేట్ స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తరువాత టీడీపీలో చేరి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. అమర్నాథ్ తండ్రి పెందుర్తి నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ పాగా వెయ్యలేకపోయారు. 2014కి ముందు కాంగ్రెస్ పార్టీలో నుంచి టీడీపీలో జాయిన్ అయిన గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. తరువాత 2014లో వైసీపీలో జాయిన్ అయి గాజువాక టికెట్ ఆశించారు. గాజువాకలో తిప్పల నాగిరెడ్డికి జగన్ అవకాశం ఇవ్వటం, గుడివాడ అమర్నాథ్ ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించడంతో పక్క నియోజకవర్గాల్లోకి వలస వెళ్లాల్సొచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన గుడివాడ అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచి మంత్రి అయిన తరువాత అమర్నాథ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి సొంత సామాజిక వర్గానికి దూరమయ్యారు. అయితే ఆ నోటి దూకుడే ఆయన్ను జగన్ కు సన్నిహితుణ్ణి చేసింది. 2024 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దిగటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు అనే పేరు, నాన్ లోకల్ అనే ముద్ర పడటం, రాజకీయ వర్గ పోరు, సొంత వర్గంలో నెగటివిటీ ఉండడంతో గుడివాడ అమర్నాథ్ కు అప్పటి సీఎం జగన్ అనకాపల్లి టికెట్ లేకుండా చేశారు. దాంతో దిక్కులు చూస్తున్న ఆయన్ని చివరి నిమిషంలో జగన్ గాజువాక బరిలో నిలిపారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి రాష్ట్రంలోని అత్యధిక ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల తరువాత గుడివాడ అమర్నాథ్ గాజువాకలోనే పాగా వేయాలని చూశారు. అయితే ఈసారి కూడా ఆయనకు చుక్కెదురైంది. గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీదే అని కన్ఫర్మ్ చేసిన జగన్ గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. ఈసారి గుడివాడ అమర్నాథ్ ను చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించారు. ఇప్పటి నుండే 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలొస్తాయని, అప్పుడు విజయం సాధించి 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుతానని కలలు కంటోన్న జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ కొత్త వారిని తెరపైకి తెస్తున్నారు. గాజువాక నియోజకవర్గం నుండి అవకాశం లేదని తేలటంతో గుడివాడ అమర్నాథ్ భీమిలి నియోజకవర్గం మీద మోజుపడ్డారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయటంతో 2029 ఎన్నికల్లో భీమిలి నుండి బరిలోకి దిగొచ్చని భావించారు. అయితే జగన్ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును నియమించి గుడివాడ అమర్నాథ్ కు ట్విస్ట్ ఇచ్చారు.
గాజువాక నియోజకవర్గం చేజారిపోయిన వెంటనే భీమిలి నియోజకవర్గం ఖాళీ అవటంతో అమర్నాథ్ అక్కడ మీటింగులు పెడుతూ సొంత వర్గాన్ని తయారు చేసుకోవటానికి పాట్లు పడ్డారు. అయితే చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ తమాషా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన ఓటేసేది గాజువాక నియోజకవర్గంలో. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయినా సొంత జిల్లాలో అమర్నాథ్ కు నియోజకవర్గం లేకపోవటం మాత్రం వింతగా కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకులు ఉండడంతో అమర్నాథ్ అనకాపల్లి జిల్లాలోని చోడవరం షిఫ్ట్ అవ్వక తప్పలేదు. చోడవరం నియోజకవర్గం దూరం, భారం అని గుడివాడ అమర్నాథ్ అనుచరులు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కారు. దానికి తోడు నాన్ లోకల్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ క్యాడర్ గుడివాడ అమర్నాథ్ కు సహకరించే పరిస్థితి లేదట. ఇవన్నీ సహచరుల దగ్గర చెప్పుకుంటూ గుడివాడ అమర్నాథ్ మదనపడుతున్నారట. మరి జగన్ చోడవరం సెగ్మెంట్నైనా అమర్నాథ్ కు పర్మనెంట్ చేస్తారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.